వైసీపీ పార్టీకి సంబంధించిన మూలాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భారత తొలి ప్రధాని కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యారు. మరి అటువంటి పార్టీ మూలాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీగా మారిన కాంగ్రెస్ పార్టీ మూలాలున్న ఆ పార్టీ విమర్శని, ఒక మహిళ చేసే విమర్శని, అది దాంట్లో ఈ నిజం ఇది, అబద్ధం ఇది, పలానా విజిల్లో ఈ అబద్ధం వచ్చింది, పలానా #యూలో కౌంటర్గా అబద్ధం ఏది నిజమేది అనే దాని జోలికి వెళ్లకుండా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఇప్పుడు టీడీపీ టెన్యూర్లోనే ఇలాగే నాకు జరిగిన ఘటనలాగా ఒక రెడ్ మార్కే పడింది అనుకోండి, ఖచ్చితంగా ఎమ్మెల్యే పక్కకి జరుగు, నువ్వు ఇలాంటి వెధవేషాలు వేస్తున్నావు, లంచాలు దంచుకుంటున్నావు కాబట్టి నేను డైరెక్ట్గా బాబు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను, బాబు గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే లోకేష్ గారి ప్రజా దర్బార్కి వెళ్ళి తేల్చుకుంటాను అని ఒక నమ్మకం ఉంది, గట్టి నమ్మకం ఉంది, చాలా గట్టి నమ్మకం ఉంది. అది ప్రభుత్వం పైన భరోసా. వల్లభనేని వంశీ అనుచరుడు నన్ను లంచాలు అడిగాడంటే ప్రత్యామ్నాయం కనిపించలే ఆ రోజు నాకు. ఎందుకంటే అక్కడి నుంచి ఎక్కడ దాటికెళ్ళినా ఇంకా తడుపుడు పెరుగుతుంది తప్ప నేను ఆరిపోతాను. అక్కడ తడుపుడు పెరుగుతుంది అని నమ్మకం ఎక్కువ. ఈ స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళాం అనుకోండి, ఇంకో రెట్టింపు 10 లక్షలు, అక్కడి నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తే ఇంకో రెట్టింపు 10 లక్షలు, చివరికి ఓ పెద్ద ఐసి గడ్డ తీసుకెళ్ళి చేతిలో పెడదామని నా చేతిలో చివరికి నీళ్ళ చుక్క లేకుండా చేసేస్తారు, ఇంకా అప్పుల పాలవుతాను. ఆ నమ్మకం ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను వెళ్ళలేదు. ఇది నా ఒపీనియన్.